ప్రియమైన స్నేహితులారా, ఏపీపీఎస్సి మన కొరకు మరొక నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. దాని యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏపీపీఎస్సి ఏఎస్ఓ రిక్రూట్మెంట్ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఏప్రిల్ 18 నుంచి మే 8 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా 250 రూపాయలు, పరీక్ష ఫీజుగా 80 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు 80 రూపాయల నుంచి మినహాయింపు వర్తిస్తుంది. వివరాల్లోకి వెళితే, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ విభాగం ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్. ఖాళీల సంఖ్య 5. పోస్టుల కేటాయింపు ఓసీ 1, బీసీ బి మరియు ఈ మొత్తం 3, ఈడబ్ల్యూఎస్ 1. అర్హత బ్యాచిలర్ డిగ్రీ స్టాటిస్టిక్స్ లేదా బ్యాచిలర్ డిగ్రీ మ్యాథమెటిక్స్ అండ్ ఎకనామిక్స్ అండ్ కామర్స్, కంప్యూటర్ సైన్స్ వీటిలో ఏదో ఒకటి. బ్యాచిలర్ డిగ్రీ చేసినటువంటి వారు వీటిలో మ్యాథమెటిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, కామర్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ ఒక సబ్జెక్టుగా ఉండాలి. దానితో పాటుగా స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. వయోపరిమితి 1/7/2024 నాటికి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎన్సీసీ అభ్యర్థులకు వయసు ఆధారంగా 3 సంవత్సరాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాల వరకు వయో సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజు అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా 250, పరీక్ష ఫీజుగా 120 కలిపి మొత్తం 370 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు, తెల్ల రేషన్ కార్డు ఉన్న అభ్యర్థులకు పరీక్ష ఫీజు 120 నుంచి మినహాయింపు వర్తిస్తుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. ఎంపిక విధానం రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా జరుగుతుంది. పరీక్ష యొక్క విధానం తెలుసుకుందాం. మొత్తం 300 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్ 1 జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు, 150 మార్కులు, 150 నిమిషాలు. పేపర్ 2 అభ్యర్థి సబ్జెక్టు, అంటే మనం ఏదైతే ఆప్షనల్ సబ్జెక్టుగా ఎన్నుకుంటామో దానికి సంబంధించి 150 ప్రశ్నలు, 150 మార్కులు, 150 నిమిషాలు. పరీక్షలో నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తారు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ వినియోగం, కంప్యూటర్ సాఫ్ట్వేర్లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. పరీక్షా సమయం 60 నిమిషాలు. కనీసం అర్హత మార్కులు ఓసీలకు 40గా నిర్ధారించారు. జీతభత్యాలు నెలకు 37,640 నుంచి 1,15,500 వరకు ఇస్తారు. పరీక్షా కేంద్రాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు మొదలగు ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ముఖ్యమైన తేదీలు మరొకసారి గుర్తు చేసుకుందాం. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 18/4/2024. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 8/5/2024. ఈ విధంగా మనం ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్నారో చక్కగా ఒకసారి పూర్తిగా వినిన తర్వాత అప్లై చేసుకొని తగిన విధంగా కృషి చేసి కోరుకున్న ఉద్యోగాన్ని పొందుకోవాలని నా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఈ పరీక్షకు సిద్ధపడుతున్న విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్.